వీళ్ళందరూ కూడా అసెంబ్లీని బంక్ చేయటం అదొక కారణం. సో ఇవన్నీ కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం వర్మ గారు. వేస్ట్ ఆఫ్ టైం. వాళ్ళు రారు, వాళ్ళకి ఆ దమ్ము లేదు, వాళ్ళకి ఆ సత్తా లేదు, అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు. అసెంబ్లీకి వస్తే మేం మాట ఇచ్చాం, ఏదైతే గతంలో జరిగినట్లుగా వ్యక్తిగత దోషణలు ఉండవు, డెఫినెట్లీ ప్రజా సమస్యల మీదే చర్చ ఉంటది, మీరేదైనా మంచి సలహా ఇస్తే గ్యారంటీగా తీసుకుంటది ప్రభుత్వం. అలా అని నిరాధారిత ఆరోపణలు చేస్తే మాత్రం చూస్తా ఊరుకోము. ఇది ఇట్లే ఇందాక అన్నారు కదా, ఎవరు జ్వాలాపురం శ్రీకాంత్ గారు జంజీని గంజాయి బ్యాచ్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి జంజీని అలా అంటారా సార్ గంజాయి బ్యాచ్ అని? జగన్ అని అంటారు, మీకు జంజీ అని వినిపించి ఉంటది. జగన్ గంజాయి బ్యాచ్ అని అంటారు, అది వాస్తవం కాబట్టి. మీకు మీ చెవులకి జంజీ అని వినిపించి ఉంటది అలా. ఎందుకంటే ఈ మధ్య అంబటి రాంబాబు, ఆ తర్వాత ఈయన బొత్స సత్యనారాయణ గారు, ఆ తర్వాత ఇంకెవరు ఈయన బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, ఆ తర్వాత అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ జంజీ అని చెప్పి కూర్చొని యాత్ర చేశారు కదా, దీక్షలు చేశారు కదా. అలా మీకు వాళ్ళని చూసి జంజీ అని అనిపించి ఉంటది. చంద్రబాబు నాయుడు గారు జగన్ బ్యాచ్ అని ఉంటారు, గంజాయి బ్యాచ్ అని, జంజీ అని ఉండరు. మీరు లేనివి ఉన్నట్లుగా చెప్పొద్దు. ఆ తర్వాత ఈ రోజు అసెంబ్లీలో చాలా క్లియర్ గా లోకేష్ గారు చెప్పారు సార్, డిఎస్సి అనేది ఎలా నిర్వహించామో స్టెప్ బై స్టెప్ వివరించారు. మళ్ళీ అక్టోబర్ లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, 3000 పోస్టులతోటి మళ్ళీ డిసెంబర్ లో డిఎస్సి నిర్వహించబోతా ఉన్నామని చెప్పేసి కూడా లోకేష్ గారు చెప్పారు. మీకే అయినా వీటి మీద అనుమానాలు ఉంటే రండి చర్చకి అని చెప్పి కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది. అలా కాకుండా మేము ప్రెస్ మీట్లు పెడతాం, మేము బయట ధర్నాలు చేస్తాం, 60-70 ఏళ్ళని తీసుకొచ్చి జంజీ అని కూర్చోబెట్టి రాస్తారోకోలు చేస్తామంటే కుదరదు కదా. ఈ రోజు అసెంబ్లీలో చాలా క్లియర్ కట్ గా చర్చ జరిగింది, హాజరు కావాల్సింది. మీకు ఎంత టైం అయితే ఉందో అంత టైం ఇచ్చేవాళ్ళు డెఫినెట్ గా. సార్ ఇప్పుడు ఈ డిబేట్ ఉంది వర్మ గారు, 49 నిమిషాలు మీరు నాకే ఇచ్చేసి 11 నిమిషాలు మీరు కేఎస్ ప్రసాద్ గారికి అండ్ ఆల్సో ఆయన జ్వాలాపురం శ్రీకాంత్ గారికి ఇస్తారా? నాకెంత టైం అయితే కేటాయించాలో అంతే కదా కేటాయిస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి శ్రీకాంత్ గారు అది నేను వెళ్ళలేదు. ఎందుకంటే వంశీ దాని మీద మాట్లాడిన తర్వాత నేను చెప్దామని ఆగాను. నిజంగా అది అనకపోతే వెనక్కి తీసుకోండి, ఎందుకంటే అది మంచి పదం కాదు. ఒకవేళ అనకపోతే అంటే నిరూపించండి. నాకు ఆ వీడియో, నేను వీడియో తీస్తున్నా, వస్తున్నా, అంతలో చూపిస్తాను. ఫైన్ మాత్రం వెనక్కి తీసుకుంటాం, ఎందుకంటే అది మంచిది కాదు, విద్యార్థులకు సంబంధించింది కదా. జంజీ అన్నది ఒక ప్రపంచంలో ఉన్నది. సరే, అదైతే ఖచ్చితంగా వెనక్కి తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ చూపించలేకపోతే డిబేట్ అయ్యే లోపు నువ్వెవరో క్షమాపణ చెప్పమని సురేష్ నువ్వు చెప్పినవన్నీ క్షమాపణ తీసుకుంటావా? నువ్వెవడు నన్ను క్షమాపణకి చూపిస్తా చూపించండి వంశీ ఆయన చూపిస్తున్నా చూసిన తర్వాత డిస్కస్ చేద్దాం. క్షమాపణ చెప్పమంటావు నువ్వు? క్షమాపణ చెప్పని అడగడానికి నువ్వెవడు అడగడానికి? నువ్వెవడు అడగడానికి ఏం చెప్తున్నా? చంద్రబాబు నాయుడు గారు అన్నారని ప్రసాద్ గారు మీకేం తెలుసు? ఒక్క నిమిషం ఉండండి. నా దగ్గరికి అయితే రాలేదు. ఒక్క నిమిషం అండి, శ్రీకాంత్ గారు మీరు నిరూపించండి. శ్రీకాంత్ గారు మీరు నిరూపించండి, వినిపించండి. ప్రసాద్ గారు మీ నోటీసులు ఏమన్నా అది ఒక్క నిమిషం, మీ నోటీసులు ఏమన్నా ఉందా? ఆ టాపిక్ ఏమైనా వచ్చిందా? ప్రసాద్ గారు మీరే నేనైతే వినలేదు. జ్వాలాపురం చూపించకపోతే మాత్రం వర్డ్ విత్డ్రా చేసుకోవాలి. అది ఓకే, రైట్. సురేష్ గారు, డెలిబరేషన్ అవుతుంది అది. సురేష్ గారు మాట్లాడండి. సురేష్ వినిపిస్తుందండి? నమస్కారం. అలాగే ప్యానెల్ సభ్యులందరికీ నమస్కారం. మీ వీడియో ప్రాబ్లం వస్తున్నదండి, సిగ్నల్ లోకి వెళ్ళండి. లాస్ట్ టైం కూడా అలాగే అయింది సార్. పవర్ ఇప్పుడే పోయింది.